హాయ్ అందరికీ. సో, ఇక్కడ ఈ క్వెషన్‌లో ఏందంటే మనము మోడల్‌ని ప్రిడిక్ట్ చేయాలన్నప్పుడు ఈ న్యూమరిక్ వాల్యూస్ ఆఫీస్ బిల్డింగ్‌లో దానికి కాస్ట్ ఆఫ్ హీటింగ్ ఎంతవుతుంది? ఆ సైజ్ ఇన్ స్క్వేర్ ఫీట్స్ ఇవన్నీ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమందున్నారు? ఇవన్నీ తెలుసుకొని ఈ మోడల్‌కి ఏది అంటే ఏ మోడల్ యూజ్ చేయాలంటే రిగ్రెషన్. సో, క్లాసిఫికేషన్ అనేది స్పామా, ఈమెయిలా అనేది. ఇంకొకటి క్లస్టరింగ్ అనేది అవి గ్రూప్స్‌గా ఉన్నప్పుడు అది ఆ మోడల్. సో, నెక్స్ట్ క్వెషన్ ఇందులో ఈ ఎంఎస్ఈ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్, ఎంఏఈ అవన్నీ ఏందంటే మనం దేంట్లో యూజ్ చేస్తామంటే రిగ్రెషన్‌లో యూజ్ చేస్తాం. ఈ ప్రిసిషన్, అక్యురసీ సో, ఇవన్నీ క్లాసిఫికేషన్‌లో యూజ్ చేస్తాం. సో, ఈ మెట్రిక్స్ అన్నీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అవన్నీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. సెలోహిటీ అనంటే అది క్లస్టర్స్‌లో డేటా క్వాలిటీ అనేది క్లస్టరింగ్ మోడల్‌లో యూజ్ చేస్తాం అవి. సో, ఇక్కడ లాస్ అంటే అంటే ప్రిడిక్టివ్ వాల్యూస్‌కి, యాక్చువల్ వాల్యూస్‌కి మధ్య ఉన్న డిఫరెన్సే లాస్ అనేది. సో, ఫస్ట్‌ది డేటా డిలీటెడ్ ఫ్రమ్ ట్రైనింగ్ సెట్ అంటే అది క్లీనింగ్. థాంక్ యూ.